మీరు దేవునితో సహవాసం చేస్తే పక్కోళ్ళతో సహవాసం చేయగలరు మీరు. అది అక్కడ క్లాజ్. అది దేవుణ్ణి ప్రేమించలేనాడు, దేవునితో సహవాసం చేయలేనాడు పక్కోళ్ళతో ఎలా సహవాసం చేస్తాడు? అందుకే అంటాడు, మీతో కూడా మాకు సహవాసం కలుగునట్లు మన సహవాసం దేవుడితో ఉంది. మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా. ఒకరినొకరు సహవాసం ఎలా చేసుకోగలిగాం? ఆయనతో సహవాసం కలిగి ఉన్న వారం కనుక ఆయన రక్తం చేత కడగబడిన వారమై, ఆయన ఆత్మ చేత ముద్రింపబడిన వారమై, ఆయన వాక్యం చేత వెలిగింపబడిన వారమై, ఆయన ద్వారా ఆయన మూలముగా ఆయనను బట్టి ఆయన పిల్లలమయ్యాం కనుక సహోదరి సహోదరులమయ్యాం. నన్ను కన్నాడు, నిన్ను కన్నాడు, మనల్ని కన్నాడు. ఆయన ఒక కుటుంబస్తులుగా చేశాడు. కన్నాడు అని లేదా? ఉంది. దేవుడు తాను సృష్టించిన వాటన్నింటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన తన సంకల్పము ప్రకారము మనలను కనెను. దేవుడు నిన్ను కన్నాడు, నన్ను కన్నాడు. ఇప్పుడు మనం అందరం ఏమవుతాం చెప్పండి? సహోదరి సహోదరులమయ్యాం.